చెప్పిర్రు గ్యారంటీ కార్డులు అన్నారు. ఇంటింటికి కార్డులు వంచిరు. వచ్చినాయి కార్డులు అప్పుడు, ఇప్పుడు కాదు. గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇచ్చిర్రు. యాదుకుందా? అత్తకు 4000 పెన్షన్, కోడలకు 2500 పెన్షన్. అప్పుడు చెప్పిర్రు. యాదుకుందా లేదా మర్చిపోయారా? గ్యాస్ బండ ఫ్రీ, కరెంటు ఫ్రీ. మీ దగ్గర కాంగ్రెస్ కూడా దిక్కులేడా? సరే, మన కాడ చెప్పినట్లేరు, బయట మస్తుగా నరికింది. అయితే ఇంటింటికి చెప్పిర్రు, మహిళలకు చెప్పిర్రు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో 100 రోజుల లోపలనే మీకు ఒక్కొక్కలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. యాదుకుందా? 4000 పెన్షన్ ఇస్తామన్నారు ముసలోళ్ళకు. కేసీఆర్ అయితే ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తామన్నారు. ఇట్లా వాళ్ళ నోరికి మొక్కాలి. ఎన్ని మాటలు చెప్పిర్రంటే చెప్పవశం కాదు, అన్ని మాటలు చెప్పిండ్రు. చదువుకునే పిల్లలుంటే స్కూటీలు ఇస్తాం, పెళ్లి చేసుకుంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. వచ్చిందా తులం బంగారం? మరి షేక్పేటలో లగ్గాలు అయితలేవా? లగ్గాలు అయితలేవా అంటున్నా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి వస్తుండేనా? కేసీఆర్ కిట్ వస్తుండేనా? పెన్షన్లు వస్తుండేనా? ఆసరా పెన్షన్లు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా? ఇప్పుడు ఏమైనా పెరిగిందా? 2000 ఉందా? 4000 అయిందా? మహిళలకు 2500 వస్తుందా? కళ్యాణ లక్ష్మి 1,00,000 వస్తుంది, మీకెళ్ళి తులం బంగారం వస్తుందా? ఏది లేదు. 2 ఏళ్లల్లో ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే, ఒక ఇటుక పెట్టినవా, ఒక రోడ్డు కట్టినవా, ఒక మోరీ పోసినవా, ఏం చేసినావు? ఒక కొత్త పునాది వేసినవా అంటే ఏం లేదు. తెల్లారులు ఇవ్వాలి, ఎక్కడైనా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి, మైక్ పట్టుకోవాలి, కేసీఆర్ను తిట్టాలి. గిది తప్ప 2 ఏళ్లలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు. హైదరాబాదులో ముఖ్యంగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కొత్తగా 2 ఏళ్ళు అయింది ఒక్క ఇల్లు. మరి ఇక 2 ఏళ్ళు అయ్యేపాయి అంటే 40% అయిపోయింది నీ టైం. ఇంకెప్పుడు ఇస్తావు మరి? అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు జలకియాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు, లేకపోతే వాళ్ళు రారు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో, ఇంట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, పోయి కాంగ్రెస్కే గుద్దుదాం, ఇగో ఆయన ఇన్ని పైసలు ఇస్తున్నట, ఈయన అన్ని పైసలు ఇస్తున్నట, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే, మేము ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా మాకే ఓటేస్తుర్రు, మేము 2500 ఇస్తామని చెప్పి మోసం చేసినా మాకే ఓటేస్తుండ్రు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అని చెప్పినాం, తులం బంగారం అని చెప్పినాం, స్కూటీలు అని చెప్పినాం, 4000 పెన్షన్లు అని చెప్పినాం, రైతు బంధు 15,000 అవుతుందని చెప్పినాం. ఇన్ని చెప్పినా, ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు, మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు, జూబ్లీహిల్స్ దిక్కు. ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు, ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు. 420 హామీలు ఇచ్చిండ్రు. ఎన్ని మాటలు చెప్పిండ్రు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చిర్రా? ఒక రాజకీయ పదవుల్లో కాదు, చదువుకునే విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్ట్లల్లో 42% వాటా ఇస్తామన్నారు. దళితులకు, ఎస్సీలకు ఏం చెప్పారు? మీకు 18% ఇస్తామన్నారు. ఏంటిది? కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నాడు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అభయ హస్తం అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా 12 లక్షలు? 12 పైసలన్నీ ఇచ్చిండా? అందుకే నేను అనేది, ఇసొంటోళ్ళకు బుద్ధి చెప్పకపోతే, ఇసొంటోళ్ళకు సురుకు పెట్టకపోతే, ఇసొంటోళ్ళకు షాక్ ఇవ్వకపోతే వాళ్ళు సుధరాయించరు. మీరు కూడా ఆలోచన చేయండి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తున్నారండి గత 2 ఏళ్ళుగా? పోయిన వారం అంతా మీరు చూడొచ్చు, టీవీ చూడొచ్చు, పేపర్లో చూడొచ్చు, మంత్రులు కొట్లాడుకుంటారు. కొండా సురేఖ కూతురు మాట్లాడింది చూసిరా మీరు? మన చూడలే? మీరు అంతా టీవీ సీరియళ్ళల్లో బిజీగా ఉన్నట్టున్నారు అందరు. అదేమిది అది? కార్తీక దీపం ఏముంటావే టీవీలు, నాకు తెలియదు పిక్కది. ఏం సీరియల్ ఉన్నాయి ఇవాళ? రేపు ఏం నడుస్తున్నాయక్క? ఏమిటిది? వీడు ఎక్కువ చూస్తుండే, బిగ్ బాస్ అట. నేనేమంటున్నా, మీరు అవి చూస్తుర్రు ఎక్కువ. అప్పుడప్పుడు జర రాష్ట్రం గురించి కూడా ఫికర్ ఉండాలి మీకు, లేకపోతే ఎట్లా? టీవీ సీరియళ్ళు, బిగ్ బాస్లు చూస్తే అయిపోతుంది. హలో కేతమ్మా, నువ్వెప్పుడు వచ్చినావు? బాగున్నావా? చాలాసేపు అయినా. నువ్వు టెన్షన్ పెట్టకు, నాకు వచ్చినావు అంటే నాకు భయం అవుతుంది. మా కేతమ్మ చాలా ఖతర్నాక్ లీడర్, ఆమెతో మాట్లాడిపిస్తే ఇక్కడ రా. నేను మాట్లాడినాక మాట్లాడదు ఆగు, ఎందుకంటే నువ్వు లాస్ట్కి వెళ్ళి చీఫ్ గెస్ట్ రా. అయితే ఇక్కడ రా కేతక్క. అయితే మీకు నేను చెప్పేది ఒక్కటే మాట. 11 తారీఖు పోలింగ్ ఉంది, అది ఆడ పెట్టు, నువ్వు కూర్చో.
అరే విజయ్ లేవురా, కూర్చో, అడ కూర్చో. ఇప్పుడు 11 తారీఖు పోలింగ్ ఉంది, యాదికుందా లేదా మీకు? తెలుసా? పక్కానా? ఏ గుర్తు